మోటివేషన్ రావట్లేదు చదవడానికి, అంతే కదా. మోటివేషన్ ఎందుకు రావాలి? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, అసలు నీకు మోటివేషన్ ఎందుకు? ఒకటి. రెండోది, డీమోటివేట్ అయిపోతున్నా అని. నువ్వు డీమోటివేట్ అయిపోతున్నావు అంటే యువర్ ల్యాక్ ఆఫ్, అంటే నీకు ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేవి క్లియర్గా కనబడుతుందని అర్థం. ఒకటి లాజికల్గా చెప్తానండి, 2027 ఇది, ఓకే, కమింగ్ అంటే 26 ఇప్పుడు అయిపోతుంది, 6 monthsలో అయిపోతుంది, 2027. జాబ్ క్యాలెండర్ రాలేదు మనకు. లాస్ట్ ఇయర్ జాబ్స్ పడలేదు, పోలీస్ కానిస్టేబుల్ ఈ ఇయర్ కూడా పడలేదు. సరే వదిలేయండి అక్కడ దాకా, ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్కి పోవాలంటే 100కి 100% కొన్ని అన్న రిక్రూట్మెంట్ చేయాల్సిందే. వాళ్ళకి టైం ఎక్కువ లేదు, ఓన్లీ 1 year, ఎగ్జాక్ట్లీ 2027. 28లో మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 1 అవన్నీ కూడా పడుతూ ఉంటాయి. సో అన్నీ ఒకేసారి వేయరు. మోస్ట్లీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ వస్తాయి. ఎప్పుడు వస్తానా అంటే ఈ మంత్ వస్తుందా అంటే అట్లా ఏం చెప్పలేము. ఇప్పుడు కొత్త డీజీపీ గారు వచ్చినాక కూడా దాని వాయిస్ వచ్చింది, అది ఖచ్చితంగా ఉన్నాయని అయితే తెలుసు, ఖాళీలు ఉన్నాయని తెలుసు. ఫైనాన్స్ శాఖ సంతకం పెట్టంగానే, ఆమోదం తెలపంగానే ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ మేకర్ గవర్నమెంట్ ఉంటుంది. అబ్బా, గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా పోతుంది రిక్రూట్మెంట్. సో ఈ కానిస్టేబుల్ జాబ్స్ ఈ మంత్ పడతాయంటే పడవు. ఈ వాళ్ళకని చూస్తుంటే ఈ కొన్ని ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా పెండింగ్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్. మరి అవన్నీ పెట్టినాక పెడతారా, అయిపోయినాక పెడతారా, లేదు ఇంకా నిరుద్యోగులు ఏమైనా ధర్నాలు చేసినాక పెడతారా? ఇవన్నీ కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్. మన చేతిలో లేవు. మన చేతిలో ఉన్నది ఒకటి చదువుకోవడం అంతే. ఎన్ని రోజులని చదువుతాం అన్న, ఇట్లా బాగానే చెప్తున్నారు అనుకోవచ్చు. ఆబ్వియస్లీ ఒక ఆస్పిరెంట్గా నేను అర్థం చేసుకోగలను, కానీ ఎన్ని రోజులైనా చదవాల్సిందే. మీకు వెళ్ళట్లేదంటే గో ఫర్ పార్ట్ టైం. సిన్సియర్గా చెప్తున్నా, జెన్యున్గా చెప్తున్నా, పార్ట్ టైం చేసుకోండి. మరీ 12 గంటల పని అంటారేను, ఎన్ని గంటలు అంటే 6 నుంచి 8 గంటలు పార్ట్ టైం చేసుకొని ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రిపరేషన్లో ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా టైం ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పేజీలు చూసుకోండి. ఏ పేజ్ అయినా, ఇప్పుడు మన పేజ్ ఉంది యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, కరెంట్ అఫైర్స్ పడతాయి, ఇంకో పేజ్ ఉంది, అట్లా చాలా ఉన్నాయి. అన్నీ ఫాలో అవ్వండి. ఎక్కడికి పోయినా మీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. ఇండైరెక్ట్గా మీరు అందులో ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎన్ని సంవత్సరాలు ఉంటారు మహా అయితే చెప్పండి? 2028 వరకు అయితే 100% నోటిఫికేషన్ వస్తుంది కదా. ఎన్నేళ్ళు ఉంది ఇంకా 2028 అంటే? రిక్రూట్మెంట్కి 1 year ఇస్తుంది. అర్థమైంది కదా? రిక్రూట్మెంట్ మొత్తం చేయడానికి 1 year పోతుంది. అంటే ఇప్పుడు నీకు ఒక 1 year ముందే స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అంటే గ్రౌండ్ అయినా, నెక్స్ట్ ఇవన్నీ కొట్టాలి, ప్రిమ్స్ కావాలి, మెయిన్స్ కావాలి, ఎస్ఐ వాళ్ళకి, పీసీ వాళ్ళకి, ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? సో ఇవన్నీ చూస్తే మీకు డిమోటివేషన్ అవుతుంది. కానీ మీరు కన్సిస్టెంట్, డిసిప్లిన్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1, మీ అప్రోచ్ రాంగ్ అయితే మార్చుకోండి. ఏంటంటే మీరు ఇప్పుడు ఒక వేలో పోతున్నారు, నోటిఫికేషన్లో జాడ కనబడతలేదు, ఎలక్షన్స్ అంటుర్రు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటారు, ఏవేవో అంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే చదువుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే పార్ట్ టైం చేసుకోండి. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీలు ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళే ప్రిపేర్ అవుతారు. స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ అయినా, ఎస్ఐపీసీలకైనా. బాగా రిచ్ కిడ్స్ ఎవరైనా ఉండరు, యూపీఎస్సీ లాంటి దానికి వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళకి పెద్ద ఇష్యూ కూడా కాదు. కోచింగ్ సెంటర్లలో పెట్టిన డబ్బులు కూడా పిచ్చలైట. ఇప్పుడు 2 లక్షలు ఖర్చు పెట్టి పోయినా పోతాంలే అని అనుకుంటారు. కానీ మనకు అట్లా కాదు. ఇక్కడికి వచ్చిన దాంతో ఒక జీల్తో వచ్చినాం, జాబ్ కొట్టుకొని పోవాలని వచ్చినాం. సో అది మీకు ఎండ్ ఆఫ్ ది డే గుర్తుపెట్టుకోవాలి. బయట ప్రతి 100 మందిలో 99 మంది బుక్స్ వాడతలేరు, 1% మాత్రమే వాడుతారు. ఆ 1%లో నువ్వు ఉండాలి. ఎస్ఐపీసీ వాళ్ళకి చెప్తున్నా ఎస్పెషల్లీ. ఈ నెల వస్తుందా, మళ్ళీ నెల వస్తుందా అంటే ఇక అది అన్నీ అయిపోయినాయిరా. గవర్నమెంట్ చెప్తే ఇచ్చే స్టేజ్లో ఆగిపోయింది అది. అర్థమైంది? ఖాళీలు ఉన్నాయా, ఖాళీలు లేవా, ఇవన్నీ ఏం చెప్పలేము. ఇవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్. బట్ ఇంకో 2-3 నెలలు టైం అయితే పడుతుంది. యాక్చువల్లీ ఉగాది కన్నారు, జెన్యున్గా చెప్పాలంటే. నేను కూడా అబద్ధం ఆడట్లేదు. ఉగాది అయిపోయాక మొన్న రీసెంట్గా మళ్ళీ వేస్తామని చెప్పేసి డీజీపీ గారు అన్నదే అప్డేట్. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అంటూ, నెక్స్ట్ జనగణ ఇవి ఉన్నాయి కదా, జనగణన, అవి కొన్ని ఉన్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో మీరు దయచేసి పార్ట్ టైం చేసుకోరి. వన్స్ నోటిఫికేషన్ అవుట్ కాగానే మొత్తం అన్ని బంద్ చేసి ప్రిపరేషన్ మీద కూర్చోండి. ఖచ్చితంగా టైం ఉంటుంది. బట్ మీరు నోటిఫికేషన్ వరకు మీరు మొత్తం రివిజన్ మొత్తం కంప్లీట్ చేసేసుకోండి.
అన్ని బుక్స్ చదువుకోండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చినాక రివిజన్ స్టార్ట్ చేయాలి మీరు. ఓకే, అదనమాట. సో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ అనేవి పడడం పక్క ఈ నెల పడవు, మళ్ళీ నెల పడవు. ఇట్ విల్ టేక్ త్రీ మంత్స్ తర్వాతనే. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇది రియాలిటీ. చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఒకవేళ నాకు ఐడియా ఉంటే నేను దాని గురించి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే.